హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ఆల్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పటి నుంచి ఆన్ పాసివ్ నుండి ఏ అప్డేట్ వచ్చినా మీకు నేను వీడియో ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆన్ పాసివ్ ఫౌండర్స్ కొత్త వ్యాపారానికి అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయాలన్నమాట. ఈ వీడియోలో ఏ విధంగా ఫిల్అప్ చేయాలో క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆన్పాసివ్ ఈకో సిస్టంలో లాగిన్ అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మీరైతే ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. సో క్రోమ్ బ్రౌజర్లో ఆన్పాసివ్ అని క్లిక్ చేస్తే ఆన్పాసివ్ ఈకో సిస్టమ్ అని ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలి మీరు. సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. నేనైతే లాగిన్ అవుతున్నాను. అలాగే పాస్వర్డ్ కూడా ఇవ్వాలి. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ టు ఈకో సిస్టమ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. సో అందరికి తెలిసిందే, డాష్ బోర్డ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఎవరికైనా ఆ పేరు కానీ లేదంటే మెయిల్ కానీ మార్చాలంటే మార్చుకోవచ్చు. ఒకవేళ పేరు మార్చడానికి అవకాశం ఉంటే మీరు మార్చుకోవచ్చు. సో మై ప్రొఫైల్ దగ్గర వెళ్ళి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి మీ పేరు కరెక్ట్ ఉందో లేదో అనేసి. సో ఒకసారి నేను ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ పేరు మార్చాలంటే ప్రొఫైల్ దగ్గర వచ్చిన తర్వాత ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, అక్కడైతే మీరు క్లిక్ చేయగానే మీకు మీ పేరుని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ఫ్రెండ్స్. సో మీరు అయితే చేసుకోవచ్చు. నాకైతే నేను చేంజ్ చేయట్లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలో చూద్దాము. పైన చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే మనకు ఇక్కడ 1:16 అనేసి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇదైతే ఒకసారి మీరు రీడ్ చేయండి. ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే ఇక్కడ చూస్తున్నారు కదా, క్లిక్ హియర్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఉంది. ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి. సో మనకు క్లిక్ చేయగానే ఇక్కడైతే మనం ఫిల్ చేయవలసిన అప్లికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. మీరైతే చూడొచ్చు. ఒకసారి మీరు అయితే ఇది రీడ్ చేయాలి. ఒకసారి మీరు ఇది చదవండి. విక్టరీ విత్ హ్యాస్ రైజ్ రీసెట్ రీఫోకస్ అనేసి అయితే ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో మనం తెలుగులో మార్చుకొని ఒకసారి చదువుదాం. తెలుగు ఓకే. ఈ విధంగా మీరు కూడా లాంగ్వేజ్ మార్చుకొని, సో తెలుగుతో మార్చగానే మనకు ఇక్కడ హెడ్డింగ్ అయితే రావడం జరిగింది. బూడిదతో విజయం, రైజ్ రీసెట్ రీఫోకస్ అనేసి ఇక్కడ రావడం జరిగింది కదా. ప్రయారిటీ ప్లేస్మెంట్ అప్లికేషన్, ఆస్తో విజయం మీ తదుపరి అధ్యాయానికి ఏకైక ద్వారం. ప్రవేశం కేవలం ఆహ్వానం ద్వారా మాత్రమే. సభ్యత్వం ఒక హక్కు కాదు, ఒక ప్రత్యేక హక్కు. మేము ముందుకు సాగుతున్నప్పుడు మా సంఘంలో మీకు ప్రాధాన్యత లభిస్తుంది లేదో మీ సమాధానాలు నిర్ణయిస్తాయి. దయచేసి నిజాయితీగా ఉండండి మరియు నిజాయితీగా సమాధానం ఇవ్వండి. సో మనమైతే ఈ సమాధానం అయితే ఒకటికి 2 సార్లు చూసుకుంటూ ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఇలా చూపిస్తుంది కాబట్టి మనం కొద్దిగా ఆలోచించి ఆ దరఖాస్తు అయితే ఫిల్అప్ చేయాలన్నమాట. దరఖాస్తు ఫారం, దయచేసి క్రింద ఉన్న అన్ని అవసరమైన ఫీల్డులను పూరించండి. అలాగే ఇక్కడ సంప్రదింపులు సమాచారం, దయచేసి దిగువన మీ సంప్రదింపు సమాచారాన్ని ధృవీకరించండి. అవసరమైతే మీరు దాన్ని నవీకరించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ పేరు చూపిస్తుంది కదా, ఏమైనా కరెక్ట్ ఉంటే ఓకే. ఒకవేళ ఏమైనా ఇక్కడ పేరు కానీ ఇంటి పేరు కానీ సో రాంగ్ ఉంటే మీరైతే మై ప్రొఫైల్ దగ్గర వెళ్ళి అక్కడైతే ఎడిట్ చేసుకోండి, అక్కడ మార్చుకోండి. సో అదనమాట. అలాగే ఇక్కడ మెయిల్ కూడా ఉంది కదా,
మెయిల్ కూడా ఇక్కడ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఒకవేళ ఇదే మెయిల్ ఉండాలంటే అదే మెయిల్ కూడా వదిలేయచ్చు. సో ఇక్కడ మార్చాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు చూస్తున్నారు కదా, మార్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నేనైతే ఏం మార్చట్లేదు కాబట్టి అలాగే వదిలేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నెట్వర్క్ పరిమాణం. ప్రస్తుతం మీ వ్యక్తిగత సర్కిల్లో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? యాక్టివ్ అంటే వారు ఓ న్యూస్ సందేశాలతో తాజాగా ఉన్నారని, సర్వేలతో పాల్గొన్నారని మరియు లైవ్ గ్లోబల్ అప్డేట్లకు హాజరయ్యారని అర్థం. సో ఇక్కడైతే ఈ క్వశ్చన్కి నేనైతే 1 to 10 ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో రెండో క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. వృద్ధి సామర్థ్యం. రాబోయే 60 రోజుల్లో మీరు ఎంతమంది కొత్త వ్యక్తులను వాస్తవికంగా ఆహ్వానించగలరు లేదా కనెక్ట్ అవ్వగలరు? సో మీరు ఎంతమందిని ఆహ్వానించగలరో మీరైతే దాన్ని బట్టి ఇక్కడైతే ఆన్సర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. నేనైతే 11 to 50 అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్, సమయ పెట్టుబడి. విక్టర్ విత్ యాస్ ఈవెంట్లు మరియు శిక్షణ సెషన్లలో పాల్గొనడానికి మరియు పెద్ద బృందాన్ని నిర్మించడానికి మీరు వారానికి ఎన్ని గంటలను కేటాయిస్తారు? సో నేనైతే 10 to 20 అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరైతే ఏదైనా ఒక సమాధానాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 10 to 20 గంటలు అయితే ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫోర్త్ క్వశ్చన్ అనమాట, నాయకత్వం కార్యాచరణ. మీరు ప్రస్తుతం మీ ప్రస్తుత నెట్వర్క్తో ఎంత తరచుగా టచ్లో ఉన్నారు? కాల్స్, ఈమెయిల్లు, టెక్స్టు, సందేశాలు, సోషల్ మీడియా, డిఎంలు, సమావేశాలు. సో మీరు సోషల్ మీడియా ద్వారా ఎంత కనెక్ట్లో ఉన్నారో ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. అరుదుగా నెలకు ఒకసారి కంటే తక్కువ, లేదా సెకండ్ది అప్పుడప్పుడు నెలకు 1-2 సార్లు, తరచుగా వారం. నేనైతే లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా తరచుగా వారానికి చాలా సార్లు. సో నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా కనెక్ట్లో ఉన్నారో మీరైతే ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట, నివాస దేశం. నివాస దేశం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనది ఇండియా కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇండియా. అలాగే నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అనమాట, గ్లోబల్ రీచ్ మరియు ఇన్ఫ్లుయెన్స్. మీరు ప్రస్తుతం నివసిస్తున్న దేశం కాకుండా మీకు ప్రస్తుత ఇతర దేశాల్లో కనెక్షన్ల నెట్వర్క్ లేదా ప్రభావ కేంద్రాలు ఉన్నాయా? అలా అయితే డ్రాప్ డౌన్ మెనూని ఉపయోగించి దయచేసి ఇక్కడ ఉన్నాయో సూచించండి. సో మనకైతే ఇతర దేశాల ద్వారా కనెక్ట్ ఏం లేదు కాబట్టి నేను ఇక్కడ కూడా మళ్ళీ మన కంట్రీనే సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఇండియా. ఓకే. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, రీసెట్ వైఖరి కలిగి ఉండటం. ఇది గతం కాదు, కొత్త అధ్యాయం. 1 నుండి 10 స్కేలుల్లో 10 అత్యధికంగా ఉండటంతో మీరు కొత్తగా ప్రారంభించడానికి, పునర్నిర్మించడానికి మరియు మిమ్మల్ని మీరు మళ్ళీ నిరూపించుకోవడానికి ఎంత సిద్ధంగా ఉన్నారు? సో నేనైతే ఫైనల్ 10 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అలాగే 8th క్వశ్చన్, ప్రవర్తన నియమావళి. మీరు మా ప్రవర్తన నియమావళిని అర్థం చేసుకొని దానిని అనుసరించడానికి అంగీకరిస్తున్నారా? మరియు ఉల్లంఘనలు మీ అర్హతను తొలగించవచ్చని కూడా అంగీకరిస్తున్నారా? మా నియమావళి యొక్క సారాంశం ఇక్కడ ఉంది. వ్యక్తిగత వృద్ధి మరియు నిర్మాణాత్మక సహకారానికి కట్టుబడి ఉండండి. నిజాయితీగా వ్యవహరించండి. సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. కొత్త ఆలోచనలను స్వీకరించండి మరియు అంగీకరించిన ప్రణాళికలను అనుసరించండి. తోటి సభ్యుల పట్ల నిజమైన శ్రద్ధ మరియు గౌరవం చూపండి మరియు సామూహిక విజయాన్ని ప్రోత్సహించండి. విక్టర్ విత్ యాస్ యొక్క ఉమ్మడి దృష్టి మరియు లక్ష్యాలకు మద్దతు ఇవ్వండి. గోప్యతను కాపాడండి మరియు సమాజ ప్రతిష్టకు హాని కలిగించే ఏ ప్రవర్తనైనా నివారించండి. సో ఇక్కడైతే ఈ క్వశ్చన్కి అయితే నేను అంగీకరిస్తున్నాను అని అయితే ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. అలాగే 9th క్వశ్చన్ అనమాట, మీ నిబద్ధత. దయచేసి విక్టర్ విత్ యాస్ విజయాన్ని మీరు ఎలా సహకరిస్తారో మరియు ప్రాధాన్యత నియామకాన్ని పొందడానికి మీరు ఎందుకు అర్హులో
మాకు చెప్పండి. మిమ్మల్ని ఉత్తమంగా వివరించే వ్యక్తిగత మరియు వ్యాపార లక్షణాలను తనిఖీ చేయండి. మీరు ప్రస్తుతం కలిగి ఉన్న లక్షణాలు ఇవే. టాప్ 3ని ఎంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇవి ఒకటికి 2 సార్లు చదివిన తర్వాత మీరైతే వీటిని ఏదైనా మూడిటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే టాప్ 3లో ఉన్న పై మూడిటిని ఎంచుకున్నాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ 10th క్వశ్చన్ అనమాట ఇది. మీ అత్యంత ముఖ్యమైన కలలు మరియు వ్యక్తిగత లక్ష్యాలు ఏమిటి? దయచేసి వర్తించే వర్తించేవన్నీ ఎంచుకోండి. సో ఇక్కడైతే మనం ఇక్కడ ఉన్నవన్నీ మనకు అన్నీ వర్తిస్తాయి కాబట్టి నేనైతే వాటిని అన్నీ టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ 11th క్వశ్చన్ అనమాట. మీ వ్యక్తిగత బలాలు ఏమిటి? మిమ్మల్ని ఉత్తమంగా వివరించే టాప్ 3ని ఎంచుకోండి. సో వీటిని కూడా ఒకటికి 2 సార్లు చదివి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే టాప్ 3లో ఏదైతే 3 ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ స్క్రోల్ చేయండి. 12వ క్వశ్చన్ అనమాట ఇది. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే మీకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు? సో ఇది ఫైనల్ క్వశ్చన్ అనమాట. ఒకసారి మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్లో ఒకవేళ మీ మెయిల్ ఐడి ద్వారా ఏమైనా సబ్స్క్రైబర్స్ ఉండవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. దాని ద్వారా మీరు దీనికైతే సమాధానం ఇవ్వాలన్నమాట. మ్యాక్సిమం 1 to 100 వరకు ఉంటారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే 0 సెలెక్ట్ చేయండి. మ్యాక్సిమం చూసిన తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే 100 to 1000 అయితే సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ దరఖాస్తును సమర్పించడం ద్వారా విక్టర్ విత్ యాస్లో ప్రాధాన్యత స్థానం సంపాదించినది ఇవ్వబడినది కాదని నేను అర్థం చేసుకున్నాను. ఈ సమాజానికి సానుకూలత, వృత్తి నైపుణ్యం మరియు నిబద్ధతతో ప్రాతినిధ్యం వహిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. సో దరఖాస్తును సమర్పించడానికి కింద ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు తెలుగులో ముఖ్య గమనిక. దయచేసి గమనించండి, ఈ దరఖాస్తు ఒక్కసారి మాత్రమే సమర్పించాలి. సమర్పించిన తర్వాత ఎటువంటి మార్పులు లేదా నవీకరణలు అనుమతించబడవు. సో మీరు మళ్ళీ ఒకసారి ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీరైతే ఒకటికి 2 సార్లు మీరు ఇచ్చిన క్వశ్చన్స్కి మనం కరెక్టే ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని దీంట్లో అయితే సబ్మిట్ చేయాలి. సో ఒక్కసారి మనం సబ్మిట్ చేసామంటే మళ్ళీ అది ఎడిట్ చేయడానికి అవ్వదు కాబట్టి, మార్చడానికి అవ్వదు కాబట్టి ఒకటికి 2 సార్లు చదివిన తర్వాత మీరైతే ఇంట్లో సబ్మిట్ చేయాలి. సో నేనైతే సబ్మిట్ చేస్తున్నాను. సో విజయం ధన్యవాదాలు మీ దరఖాస్తు సమర్పించబడింది. సో సర్వే అయితే ఇక్కడైతే విజయవంతంగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. సరే అనేసి ఉంది, క్లిక్ చేద్దాం ఒకసారి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే పూర్తిగా సబ్మిట్ చేయడం జరిగింది. మనమైతే ఇక్కడ ఎటువంటి ఎడిట్ చేయడానికి అనుమతి లేదనమాట, చూసుకోవచ్చు. సో ఇక్కడ మీ దరఖాస్తు ఇప్పటికే సమర్పించబడింది అనేసి చూపిస్తుంది. సో ఈ విధంగా మనమైతే అప్లికేషన్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.